నమస్కారమండి. చాలాసార్లు అనుకుంటాం కదా, ఒక చిన్న పొరపాటు వల్ల ఏమవుతుందిలే అని. కానీ ఈ రోజు మనం చూడబోయే స్టోరీలో ఒక చిన్నటి, అసలు ఎవ్వరూ ఊహించలేని ఒక టైనీ ఎర్రర్ ఎంత పెద్ద డిజాస్టర్కి దారి తీసిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ క్వశ్చన్ చూడండి, అసలు షాక్ లేదా? $125 మిలియన్ అంటే ఇప్పటి లెక్కల్లో సుమారుగా ఒక 1000 కోట్ల రూపాయలు. అంత డబ్బు జస్ట్ కొన్ని సెకండ్స్లో ఎలా మాయమైంది? ఈ కథ అంతా మొదలైంది 1999లో. సో మనమందరం కొంచెం టైంలో వెనక్కి వెళ్దాం ఆ ఇయర్లోకి. ఓకే, సో 1999లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, నాసా అప్పుడు ఒక చాలా అంబిషియస్ మిషన్ ప్లాన్ చేసింది. దాని పేరే మార్స్ క్లైమేట్ ఆర్బిటర్. ఆ పేర్లోనే ఉంది చూడండి. ఈ స్పేస్ క్రాఫ్ట్ని స్పెషల్గా మార్స్ ప్లానెట్ మీదున్న క్లైమేట్ని స్టడీ చేయడానికి పంపించారు. ఈ మిషన్ వెనక సంవత్సరాల రీసెర్చ్ ఉంది. అసలు లెక్కలేనన్ని గంటలు కష్టపడ్డారు. ఎంతో మంది టాప్ ఇంజనీర్స్, సైంటిస్ట్స్, వాళ్ల అందరి ఎఫర్ట్, వాళ్ల హోప్స్ అన్నీ ఈ ఒక్క మిషన్ మీద, ఆ ఒక్క మూమెంట్ మీద ఆధారపడి ఉన్నాయి. అంత ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. అనుకున్నట్టుగా స్పేస్ క్రాఫ్ట్ మార్స్ దగ్గరికి వెళ్తుంది. అండ్ జస్ట్ అప్పుడే ఒక్కసారిగా కంప్లీట్ సైలెన్స్. గ్రౌండ్ కంట్రోల్తో ఆ స్పేస్ క్రాఫ్ట్కి ఉన్న కనెక్షన్ అంతా పోయింది. పూర్తిగా మాయమైంది. అసలు ఏమైందో ఎవరికీ తెలీదు. సో ఆ సడన్ సైలెన్స్కి కారణమేంటి? మిషన్ ఎందుకు అంతే డిజాస్టరస్గా ఫెయిల్ అయింది? చెప్తే నమ్మరు. తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో బయటపడిన విషయం ఏంటంటే, అది ఒక చిన్నటి, అసలు ఊహించలేని ఒక పొరపాటు. ఓకే, ఇక్కడ చూడండి, ప్రాబ్లంలో ఒక భాగమిది. ఆ మిషన్లో పనిచేస్తున్న ఒక టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళ క్యాల్కులేషన్స్ అన్నిటినీ మీటర్స్లో చేశారు. స్టాండర్డ్ మెట్రిక్ సిస్టమ్. సింపుల్ కదా, కానీ అక్కడే వచ్చింది ట్విస్ట్. వేరే టీం, వేరొక కాంట్రాక్టర్ అనుకోండి, వాళ్ళు వాళ్ళ క్యాల్కులేషన్స్ అన్నీ ఫీట్లో చేశారు. అంటే ఇంపీరియల్ సిస్టమ్. అవును, మీరు విన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మీటర్స్కి, ఫీట్కి మధ్య ఉన్న ఈ చిన్న, చాలా సింపుల్ యూనిట్ కన్వర్జన్ మిస్మ్యాచే ఆ డిజాస్టర్కి కారణం. ఒక టీం మెట్రిక్ సిస్టంలో డేటా ఇస్తుంటే, ఇంకొక టీం దాన్ని ఇంపీరియల్ సిస్టమ్ అనుకుని సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసింది. పరివసానం, స్పేస్ క్రాఫ్ట్ అనుకున్న దానికంటే చాలా కింద నుంచి మార్స్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అయ్యి వెంటనే హీట్కి బర్న్ అయిపోయింది. అంతే, సంగతి సమాప్తం. ఆ చిన్న పొరపాటుకి మనం కట్టిన విలయంతో చూడండి, $125 మిలియన్. అంత డబ్బులు, అంత కష్టం, అంత టెక్నాలజీ అన్నీ బూర్దలో కలిసిపోయాయి. జస్ట్ బికాజ్ ఆఫ్ వన్ సింపుల్ మిస్టేక్. ఓకే, ఈ స్టోరీ విన్నాక ఓ నో, ఎంత పెద్ద మిస్టేక్ అనుకుంటాం. బట్ ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ యూనివర్సల్ లెసన్ ఉంది. అదేంటంటే డేటా ట్రస్ట్. అంటే మన దగ్గర ఉన్న డేటాని మనం ఎంతవరకు నమ్మొచ్చు, అది ఎందుకంత ముఖ్యమో. ఈ కోట్ చూడండి, ట్రస్ట్ ఇన్ అనలిటిక్స్ ఈజ్ బిల్ట్ వన్ యాక్యురేట్ డేటాసెట్ ఎట్ ఎ టైమ్. చాలా పవర్ఫుల్ కదా. అంటే మనం చేసే అనాలిసిస్ మీద నమ్మకం కలగాలంటే అది ప్రతిసారి కరెక్ట్, యాక్యురేట్ డేటా మీద బిల్డ్ చేయాలి. ఒకరోజు కరెక్ట్ ఇచ్చి ఇంకొక రోజు తప్పు ఇస్తే ఆ ట్రస్ట్ అనేది ఉండదు. ఒక చిన్న పొరపాటు కూడా ఆ నమ్మకాన్ని పగలగొట్టగలదు. సరే, మనం డేటా యాక్యురసీ అని అంటున్నాం కదా, అసలు దాని అర్థమేంటి? చాలా సింపుల్ అండి. డేటా యాక్యురసీ అంటే నీ దగ్గరున్న డేటా నిజంగా జరిగిన విషయాన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి. స్పేస్ క్రాఫ్ట్ 100 మీటర్స్ దూరంలో ఉంది అంటే డేటాలో కూడా 100 మీటర్స్ అనే ఉండాలి, 100 ఫీట్ అని కాదు. సింపుల్ యాజ్ దాట్. ఎక్కడా ఎలాంటి మిక్సప్ ఉండకూడదు. పైకి చూడ్డానికి చాలా బేసిక్ అనిపించినా ఈ యాక్యురసీనే అన్నిటికీ మూలం. ఎందుకంటే ఫస్ట్, దీనివల్లే మనకి వచ్చే రిజల్ట్స్ని మనం నమ్మగలం. 2, నాసా విషయంలో చూసినట్లు ఇలాంటి కాస్ట్లీ ఎర్రర్స్ని అవాయిడ్ చేయొచ్చు. 3, మంచి డేటా ఉంటేనే కదా మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలం. అండ్ ఫైనలీ చెప్పాలంటే, డేటా యాక్యురసీ అనేది అనలిటిక్స్ అనే పెద్ద బిల్డింగ్కి ఫౌండేషన్ లాంటిది. ఆ ఫౌండేషన్ వీకా ఉంటే బిల్డింగ్ అంతా కులిపోతుంది. సరే, అంతా బావుంది. నాసా కథ, మార్స్ కథ అంతా విన్నాం. కానీ ఈ లెసన్ని మనం మన పనిలో, మన ప్రాజెక్ట్స్లో ఎలా అప్లై చేసుకోవాలి? అదే కదా అసలు క్వశ్చన్. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు వర్క్ చేసే ప్రతి డేటాసెట్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి మీటర్స్ వర్సెస్ ఫీట్ ఎర్రర్ దాక్కుని ఉండొచ్చు. మేబీ అది యూనిట్స్ విషయంలో కాకపోవచ్చు, కరెన్సీలో అవ్వచ్చు, డేట్ ఫార్మాట్లో అవ్వచ్చు, లేదా ఇంకేదోను చిన్న డీటెయిల్ అవ్వచ్చు. కానీ ఆ ప్రిన్సిపల్ మాత్రం ఒకటే. చిన్న పొరపాటైనా అది పెద్ద సమస్యలకి దారితీయగలదు. సో ఈ ఎక్స్ప్లెయినర్ని క్లోజ్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నా. రైట్ నౌ, మీరు పనిచేస్తున్న డేటాలో, మీ ప్రాజెక్ట్లో దాక్కుని ఉన్న ఆ చిన్న పొరపాటు ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే
దాన్ని ఇప్పుడే కనుక్కుంటే మీరు మీ లైఫ్లో జరగబోయే ఒక పర్సనల్ $125 మిలియన్ మిస్టేక్ని ఆపొచ్చు.